నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆస్ట్రియాలోని ఓ పాఠశాలలో విద్యార్థి ఘాతుకం, విచక్షణారహితంగా కాల్పులు, షూటర్ సహా 11 మంది మృతి. కాల్పుల విరమణపై మరోసారి స్పష్టత ఇచ్చిన జయశంకర్, పాక్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసినందుకే దాడులు నిలిపివేసినట్లు వెల్లడి. రాజ్యసభకు ఎన్నికైన కమల్ హాసన్, తమిళనాడు నుంచి 6 సభ్యులు ఏకగ్రీవం. ఆవిష్కరణలు, అవకాశాలకు తెలంగాణ గనిగా మారిందన్న శ్రీధర్ బాబు. 2125 కోట్ల పెట్టుబడులకు 5 సంస్థలతో అవగాహన ఒప్పందాలు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ.